చిన్నప్పుడు మీ గల్లీ క్రికెట్ ఆడారా? అదే మనం ఆడేవాళ్ళం. ఆడే బిల్కుల్ హర్ కోई खेलता है అవునండి ఆడేవాళ్ళం. ఏమైనా మెమరీస్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. రెయినీ సీజన్ అయినా సమ్మర్ అయినా హాఫ్ డే స్కూల్స్ వస్తాయి కాబట్టి ఇంకా స్కూల్స్ అయిపోయినాక వచ్చాక అందరం వెళ్ళి క్రికెట్ ఆడతాం. ఇంకా ఇప్పుడు కూడా ర్యాండమ్ గా అందరం ఫెస్టివల్ కి మీట్ అవుతాం కాబట్టి అందరూ ఇంకా క్రికెట్ ఆడుతూ ఉంటాం. వర్షం పడినా మాదేం లేదు పోయి ఆడడం. నాకు బౌలింగ్ అంటే ఇష్టం మేడం క్రికెట్ లో, ఎందుకంటే జైడ్ ఖాన్ ఫ్యాన్ కాబట్టి బౌలర్ గా, అందుకే గల్లీ క్రికెట్ లో బౌలింగ్ ప్రిఫర్ చేస్తాం ఎక్కువ. ఓకే. నచ్చండి ఏమైనా ఫన్నీ మెమరీస్ ఏమైనా అయ్యాయా? అన్ని అంటే నాకు క్రికెట్ లో వికెట్లు తీయడం ఇష్టం మేడం. బ్యాట్స్మెన్ అంటే బ్యాటింగ్ అంటే ఇష్టం కాదు, అంతా బౌలింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం క్రికెట్ గల్లీ క్రికెట్ లెక్క. ఓకే. డైలీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా మేము ఆడేది. ఏ సిచ్యువేషన్స్ ఉన్నా కంపల్సరీ క్రికెట్ ప్లే చేస్తే కొంచెం మాకు స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతాం. అలాగే ఎగ్జామ్స్ కూడా చాలా మాకు మోటివేషన్ ఉంటుంది. ఫన్నీ మెమరీస్ ఉన్నాయా ఏమన్నా? అన్ని మెమరీస్ ఉంటే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ కొందరు ఆడేటప్పుడు అవుట్ కాలేదు అనుకో, వాళ్ళ మేము ఎట్లా చేస్తామంటే చిన్న బండ పెట్టి బాల్ వచ్చిన మూమెంట్ లో వికెట్ అవుట్ చేస్తాం. పెద్ద ఐడియా అది. మేము బ్యాటింగ్ ఎక్కేది. ఆ మెమరీస్ చాలా ఉన్నాయి. యాక్చువల్ మాది టెనెంట్ హోమ్ ఉంటుండే, అక్కడ ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటుండే. వాళ్ళతో కలిసి చాలా క్రికెట్ ఆడుతుండే, మంచిగా టైం పాస్. సైకిల్ వేసుకొని వెళ్ళి గ్రౌండ్ లో ఆడేసి వస్తుండే. ప్రతి సమ్మర్ లో కూడా వెళ్తుండే, నార్మల్ డేస్ లో కూడా వెళ్తుండే, స్కూల్ టైమ్ లో. ఏమన్నా మెమరీస్ ఫన్నీగా ఏమన్నా ఎవరికైనా తగిలిందా బాల్ ఏమన్నా? బాల్ తగిలాయి ఒక దగ్గర క్రికెట్ ఆడుతామని చెప్పేసి పోలీసులు వచ్చి కొట్టారు కూడా అన్నమాట. మళ్ళీ సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాం అన్నమాట. నార్మల్ గా నేను కీపర్ ఉండేవాడిని. అవుట్ గా ముందుకి అవుట్ ఇచ్చే బాల్ తో కొట్టి అవుట్ ఇచ్చేవాడిని. వాళ్ళు ఒప్పుకునే వాళ్ళ? అఫ్ కోర్స్ చాలా చేశాడు, బట్ అప్పుడు దొరికిపోయే వాళ్ళు. అప్పుడు ఆ టైంలో మేము బ్యాట్ యూజ్ చేసేవాళ్ళం కాదు, ఒక అది పామ్ ట్రీ అది యూజ్ చేసి ఆడాం. తర్వాత వుడ్ బ్యాట్ తో ఆడాం. అలా అలా సరదాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. చాలా బాగుండేది ఆ టైంలో. मेरे फ्रेंड्स के साथ बहुत मजा आता था. अक्सर मतलब जब बैटिंग करना चाहता, मतलब बैटिंग करने की बारी आती थी तो मजा बहुत आता था, लेकिन वो फील्डिंग करने की बारी आती तो ये एक बार हम गली में क्रिकेट खेल रहे थे. हमारी गली थोड़ी छोटी है, तो जो नाली होती है ना साइड की, तो उसमें एक बार बॉल चली गई थी. तो क्या होता है, जो बॉल गली में डालता है, वो जब नाली में बॉल डालता है उसको निकालनी होती है. अच्छा. तो एक बार मैं जा रहा था निकालने के लिए, बट एट द मोमेंट मैं ही नाली में गिर गया था. किसी ने गिराया या आप? नहीं, मैं खुद ही गिर गया था. अच्छा. అవన్నీ ఏం గుర్తులేవండి. గుర్తులేవు. అసలు ఏం గుర్తులేవు. ఉన్నాయి కానీ చెప్తే కలిసి ఫన్నీ అంటే ఇంకా గల్లీ క్రికెట్ లో ఉండేదంటే గొడవ ఉంటుంది ఎక్కువ. ఓకే. కొట్టుకోవడం తిట్టుకోవడం అదిరా ఇదిరా అని చెప్పేది. అంటే దేని వల్ల గొడవ పడుతున్నారు? అంటే అప్పుడు బార్డర్స్ ఉంటాయి కదండి గల్లీ క్రికెట్స్. ఆ బార్డర్ అంటే ఇక్కడ పడింది అని చెప్పుకోవడం, అట్లా ఆ సిచ్యువేషన్స్ ఎక్కువ. ఇది వైట్ బాల్ అని చెప్పేసి, ఇది మీకు తెలుసు కదా, ఇట్లా వైట్ బాల్ అని చెప్పి, కాదంటే కాదు, అవునంటే అవును, అట్లా ఆ గొడవలు ఎక్కువ. हाँ, एक बार क्रिकेट खेलते खेलते मैं मतलब ऐसे समझो कि बहुत जोर से ऐसा गिर गया था और बैट लग गई थी गलत जगह. ఓకే. ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏంటి? आरसीबी, चेन्नई सुपर, సిఎస్కే, हैदराबाद, चेन्नई सुपर किंग्स, ముంబై ఇండియన్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై, ముంబై, आपका? సిఎస్కే, चेन्नई सुपर किंग्स, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్. आईपीएल में मुंबई इंडियंस. 2025 ఐపీఎల్ లో ఎవరు ఛాంపియన్స్ అవుతారు అనిపిస్తుంది? హైదరాబాద్. ఒకసారి ఆర్సీబీ వెళ్తే బాగుంటుంది చెప్పేసి ఊపులు. అయినా కానీ లాస్ట్ మన ఈసారి హైదరాబాద్ బాగా ఆడింది. ఓకే. डेफिनेटली मुंबई इंडियंस, ऑब्वियसली चेन्नई, सीएसके. आपका? मैं तो ऑफकोर्स मुंबई को सपोर्ट करूंगा, चेन्नई सुपर किंग्स. बट अभी मुंबई का भी चांस हो सकता है अगर वो थोड़ा अच्छा करे तो. ఆబ్వియస్లీ ఇప్పుడు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఉంటే ముంబై ఇండియన్స్ అవుతుంది. రోహిత్ శర్మ రోహిత్ శర్మ లేకపోతే మళ్ళీ నేను చెప్పలేను.